12 గంటల నుంచి కష్టపడ్డ మా జర్నలిస్టులకు కెమెరామెన్లకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. చాలా కష్టపడ్డారు. మీరు కూడా అటు బంజారా హిల్స్లో ఇక్కడ మీకు కూడా అన్నం లేకపోయినా ఛాయ్ లేకపోయినా 12 గంటల నుంచి నాన్ స్టాప్గా కష్టపడ్డ మా పోలీస్ సిబ్బందికి, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ముఖ్యంగా జర్నలిస్టులకు అందరికీ ధన్యవాదాలు. అయితే ఈరోజు రాష్ట్రంలో చూస్తే రేవంత్ రెడ్డి మార్పు 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 అన్నాడు. ఆయన తెచ్చిన మార్పు ఉందంటే ఈ రాష్ట్రంలో నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, రాజ్యాంగ ఉల్లంఘనలు తప్ప ఆయన తెచ్చిన మార్పు అయితే లేదు. ఏ నిరుద్యోగ యువతకైతే మాట ఇచ్చారో ఆ నిరుద్యోగ యువతను అదే అశోక్ నగర్లో వీపులు కమిలిపోయేటట్టు కొట్టారు. గిరిజనులకు ఏ గొప్ప గొప్ప మాటలు చెప్పినరో అర్ధరాత్రి పూట ఆ గిరిజనుల మీద దాడి చేసి ఈరోజు కూడా ఆ గిరిజనులందరినీ కూడా జైళ్లలో నిర్బంధించారు. అంటే రేవంత్ పాలన ఆనాటి ఇందిరమ్మ రాజ్యంలోని ఎమర్జెన్సీ పాలనను ఇవాళ తలపిస్తూ ఉంది. ఎవరు కూడా పోలీసులతో రాజ్యమేలిన ఏ ప్రభుత్వం కూడా ముందు పడలేదు.